దాని విస్తృతమైన వ్యవసాయ భూములు, దట్టమైన అడవులు, సమృద్ధమైన సహజ వనరులతో ఆర్థిక అభివృద్ధి పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన భూస్వాధీన సమస్యలను ఎదుర్కొంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీలతో కలిసి నగర అభివృద్ధి, ఫ్యాక్టరీలు, రోడ్ల నిర్మాణం, భూగర్భ ఖనిజాల త్రవ్వకం, ఫార్మా ఇండస్ట్రీలు, అణువిద్యుత్ కేంద్రాల కోసం వ్యవసాయ, అటవీ భూములను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియలో రైతులు, గిరిజనులు స్థానిక సముదాయాలను బలవంతంగా భయపెట్టడం లేదా ప్రలోభ పెట్టడం ద్వారా నిర్వాసితులుగా మారుస్తున్నారు. ఈ ల్యాండ్ పుల్లింగ్ లేదా ల్యాండ్ గ్రాంబింగ్ అనే పదాలు ఈ అన్యాయాన్ని సూచిస్తున్నాయి. ఇది పర్యావరణ విధ్వంసం, సామాజిక అసమానతలు, ఆర్థిక అస్థిరత్వాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ వ్యాసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ సమస్య యొక్క తీవ్రతను గణాంకాలతో సహా విమర్శనాత్మక దృక్పథంతో విశ్లేషిస్తుంది. ఒడిశా రాష్ట్రం ఖనిజ సంపదనకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ఇక్కడ బొగ్గు, బాక్సైట్, ఇనుము ఖనిజాల తవ్వకం కోసం పెద్ద ఎత్తున భూమి స్వాధీనం జరుగుతుంది. 2000 నుండి వేదాంత, పోస్కో, అలాగే టాటా వంటి కార్పొరేట్ కంపెనీలు ఒడిశాలోని గిరిజన ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నాయి. ఉదాహరణకు నియాంగిరి కొండలలో వేదాంత కంపెనీ బాక్సైట్ తవ్వకం కోసం దాదాపు 660 హెక్టార్ల అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. దీనివల్ల డోంగ్రియా కోండ్ గిరిజనులు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. గణాంకాల ప్రకారం ఒడిశాలో 2005 నుంచి 2020 వరకు 1.5 లక్షల హెక్టార్ల భూమి ఖనిజ త్రవ్వకం, అలాగే పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియలో 40,000 కంటే ఎక్కువ గిరిజన కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. ఈ భూమి స్వాధీనం వల్ల అటవులు నాశనం కావడంతో పాటు స్థానిక నీటి వనరులు కలుషితమయ్యాయి. ఇది పర్యావరణ విధ్వంసానికి దారి తీసింది.